న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15-16 వచనాలను ఒకసారి చదువుకుందాం. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను చంపి ఉన్నాను, ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. దేవుడి దినాన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మరి ఉదయకాల సమయంలో మీ పిల్లలుగా మేము మీ సముఖానికి చేరి ఉన్నాం, మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకోనండి. మీ మాటలు వినగలి చెవిని గ్రహించే మనసునిచ్చి బలపరచమని, కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట మనందరం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. కొద్ది సమయం దేవుని మాటలు గుర్తు చేసుకుందాం. దైవజనుడు ఇక్కడ కొన్ని విషయాలు జరిగిన వాస్తవికమైన సంఘటన పొందుపరచటం మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు గుర్తు చేసుకుంటే సంసోనును గురించి, సంసోను దేవుని చేతిలో ఓ బలమైన సాహసోపేతమైన కార్యమును జరిగించిన పరిస్థితిని గురించి ఇందులో పొందుపరుస్తూ ఉండటం మనకి కనపడుతూ ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంటనంటే, సంసోనట దేవుని సన్నిధిలో మొత్తానికి ఆయా సందర్భాలలో దేవుడే ఆయనను రేపుతూ ఉంటాడు, ఆయనను పురికొల్పుతూ ఉంటాడు. మనం చదువుతూ ఉంటే సంసోను జీవితాన్ని, సంసోను చరిత్రని ఆయా సందర్భాలలో వ్రాయబడుతూ జ్ఞాపకానికి తీసుకురాబడుతున్న మాట ఏంటనంటే, యెహోవా సంసోనును రేపెను, యెహోవా ఆత్మ సంసోనును రేపెను అని అంటాడు. కొన్ని సందర్భాలలో దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు చేయాలనుకుంటే ఆయన నిన్ను కూడా తన ఆత్మ చేత రేపుతూ పురికొల్పుతూ ఉంటాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంసోనట పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎంతమందిని అంటే అండి? 1000 మందిని ఆయన చంపేసి ఆ 1000 మందిని చంపిన తర్వాత దప్పిక చేత బాధపడుతున్నాడంట. బాగా దప్పిక అవుతుంది. 1000 మందిని చంపాడు, బాగా దప్పికేస్తుంది, అలిసిపోయాడు. ఒకళ్ళను కాదు, ఇద్దరిని కాదు, 1000 మందిని పచ్చి గాడిద దవుడు ఎముకతో చంపి దప్పిక చేత అయ్యో నా ప్రాణం పోద్దేమో అనుకొని దేవునికి మొర్ర పెడితే ఆ మొర్ర పెట్టిన ఆయనట తన చేతిలో ఉన్న ఎముకను అలాగున ఓ స్థలములో అలాగున నేలలో గుచ్చి చీల్చాడట. 19వ వచనంలో చూస్తే అంటాడు, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలు తేరెను. చూసారా ఎంత గొప్ప విషయం! ఆ ఎముక ద్వారా దేవుడు సంసోనికి ఎన్ని గొప్ప మేలులు చేశాడు అనంటే, ఒకటి శత్రువులను చంపటానికి, శత్రువుల మీద విజయం ఇవ్వటానికి మూలము అయ్యింది. రెండవది ఆయన దప్పికని తీర్చి దేవుడు సంసోను ప్రాణం పోకుండా కాపాడాడు. అంచేత ఈ ఉదయకాల సమయంలో ప్రభు పిల్లలమైన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇంతకీ ఆ ఎముకకి మనకి సంబంధం ఏంటి, ఎవరు ఆ ఎముక అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 2వ అధ్యాయము 23వ వచనంలో అనుకుంటే ఒక మాట అంటాడు. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం 23. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరినులో నుండి తీయబడితివి గనుక నారి అనబడుదువు. చూసారా? అంటే ఇప్పుడు ఎముక ఎవరట? ఆది కాలంలో దేవుడైన యెహోవా నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేశాడు. తాను కలుగు చేసిన ఆ సృష్టి యావత్తును ఏలటానికి, పాలించటానికి కావలసినవన్నీ సమకూర్చి తన పోలికలో, తన స్వరూపములో నేలమంటిని తీసుకొని నరుని నిర్మించాడు. ఆ నరుని పేరు ఆదాము. ఆదాము ఒంటరిగా ఉండటం చూచి దిగులు పడుతున్నాడని గమనించి దేవుడైన యెహోవా ఏం చేశాడనంటే, అతనికి సాటి అయిన సహాయం కావాలని చెప్పి ఓ మాంసాన్నో మరలా ఒక నేల మంటితో ఒక
ముద్దను తీసుకొని చేయలేదట, కానీ తన ప్రక్కటి ఎముకలలో ఉన్న ఒక ఎముకను తీసి ఆయన ప్రక్కన నిల్చోవటానికి స్త్రీనిగా నిర్మించాడట. సరే, మొత్తానికి ఆదాం గారికి ఆ మత్తు వీడిపోయిన తర్వాత ప్రక్కన ఉన్న ఆమెను చూచి అంటున్నాడట, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. అంటే ఎవరు ఎముక? స్త్రీ, భార్య ఎముక, ఈ స్త్రీనే ఎముక. ఇప్పుడు ఆ ఎముక ద్వారా దేవుడు సంసోను చేతిలో ఉన్న ఎముక ద్వారా ఏం చేశాడు? శత్రువుల పైన ఘన విజయం ఇచ్చాడు, శత్రువుల పైన ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎముక ఎవరు అనంటే భార్యగా చెప్పబడిన ఆ స్త్రీ. అందుకని అంటాడు, స్త్రీ ఎంత బలహీనమైన ఘటమో స్త్రీ ద్వారా దేవుడు ఆమె గనుక సరి చేసుకుంటే బలమైన కార్యాలని జరిగిస్తూ ఉంటుంది. మన తెనాల్లో ఒక అమ్మగారు ఒక చక్కని మాట, చివరిలో ఒక చక్కని మాట చెప్పారు. విక్టోరియా మహారాణి గారు, అమ్మగారు అనగానే మీ అమ్మగారిని చూస్తున్నారు మీరు. విక్టోరియా మహారాణి గురించి షడ్రక్ గారి, వందన బాబు గారు వాళ్ళ అత్తగారు అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడారు. నేను ఎక్కడో అప్పటిదాకా బయటికి వెళ్ళి కాస్త బుక్ షాప్లో ఆ బైబిల్స్ కొరకు వెతికి ఆ ముగింపు సమయంలో వచ్చిన తర్వాత ఆ తల్లి మాట్లాడుతూ అంటుంది, స్త్రీలుగా దేవుడు మనకి ఎంతో బాధ్యతనిచ్చాడు, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన, మన తీరుతెన్నుల ద్వారా భర్త యొక్క ఖ్యాతి కీర్తి పెరుగుతూ ఉంటుందని చెప్పి బైబిల్లో విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆ స్త్రీకి అణకు ఉండాలి, తగ్గింపు ఉండాలి, లోబడే స్వభావం, నిరీక్షణ కలిగిన సాత్వికం ఉండాలని చెప్తూ ఒకసారట విక్టోరియా మహారాణి తన కార్యాలన్నీ చూసుకొని తన ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి ఆ ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ముందు కాలింగ్ బెల్ కొట్టిందంట. ఆ ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడితే ఆ భర్త గుమ్మం దగ్గరికి వచ్చి ఎవరో అంటున్నాడంట. అంటే నేను రాణిని వచ్చాను అన్నదంట. మెదలకొండ వెళ్ళి పడుకున్నాడంట, తీయలేదంట. మళ్ళీ ఇంకొకసారి కాలింగ్ బెల్ నొక్కిందంట. అడిగాడంట, ఎవరది అని అన్నాడంట. నేను ఈ దేశానికి మహారాణిని, విక్టోరియా మహారాణిని అన్నదంట. అనగానే తలుపు తీయకుండా వెళ్ళి పడుకున్నాడంట. అమ్మో ఏంటి 2 సార్లు ఎట్లాగా అయిపోయిందని 3వసారి మరలా కాలింగ్ బెల్ కొట్టగానే దగ్గరకు వచ్చాడు. ఎవరది అన్నాడు. అని అంటే, నేనండి మీ భార్యనండి, నేనండి విక్టోరియానండి అని అన్నదంట. అప్పుడు తలుపు తీశాడంట. చూసారా, దేశానికి రాణి అని అంటే తీసాడా? మీరు చెప్పరు. అసలు ఇటువంటి మనకు సంబంధించిన ఎట్ట చెప్తామనుకున్నాం మనం? అసలు ఏమన్నా ఉందా మనం చెప్తామనుకోవటానికి? దేశానికి రాణినండి అని అంటే తలుపు తీయలేదట. నువ్వు దేశానికి రాడివే గానో, నా దగ్గరకు వచ్చేసరికి నా భార్యవే, అది నువ్వు గుర్తెట్టుకోవాలి అది అన్నట్టుగా తలుపు తీయలేదంట. నేను విక్టోరియా మహారాణిని, నువ్వు అందరికి మహారాణివేమో, నా దగ్గరకు వచ్చేసరికి నేనే నీకు మహారాజుని, అది గుర్తుపెట్టుకోవాలి అని అన్నాడంట. చివరికి ఆ 2 సార్లు తలుపు తీయాల, 3వసారి అంతా అయిపోయి అర్థం చేసుకొని అన్నదంట, నేనండి నీ సతీమణినండి అనగానే ఓహో మా ఆవిడ వచ్చిందని అప్పుడు తలుపు తీశాడంట. నాకు చాలా సంతోషం వేసింది. అంటే మనం ఎంత చెప్పినా అనుభవంతో కూడిన పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ నేను మీ అందరికి ఒక బోధకునిగా గొప్పవాడినేమో కానీ దేవుని దగ్గరికి వెళితే నేను ఎలాగూ ఉండాలి, మీ అందరికన్నా చిన్నవాణిగా ఉండాలి. పాద పరిచర్య అనగానే ఈ మధ్య చాలామంది బలారాధనలో కాళ్ళు కడగటం అలవాటు. అదేమనంటే పాద పరిచర్య అండి, ఎందుకండి అన్నానంటే యేసు ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడల్లా మనం చేయాలండి అని అంటాడు. అసలు దానికి దీనికి పొందికేంటి? ఆయన ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అని అంటే, యేసు ప్రభు వారి శిష్యుల్లోనండి ఇక ఆయనేమో అప్పగించబడబోతున్నాడు. 3.5 సంవత్సరాలు వాళ్ళకి నేర్పాల్సిందంతా నేర్పాడు. దాదాపుగా అన్నీ నేర్చుకున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో హెచ్చు తగ్గులు మాత్రం పోలేదట. నేను గొప్ప పేతురు అన్న అనుకుంటున్నాడు అంట. యేసయ్య ముందు నన్నే పిలిచాడు కాబట్టి, నేనే మీ అందరికన్నా సీనియర్ను కాబట్టి నేనే గొప్ప అనుకుంటున్నాడంట. యోహాను భక్తుడు అనుకుంటాడంట, నువ్వు ముందొత్తే వచ్చావు కానీ బోధకుడు నన్ను తన హృదయంలో భద్రంగా చూసుకుంటాడు, ఆయన రొమ్మును అనుకునే భాగ్యం నాకేముంది, నేనే గొప్ప అనుకుంటున్నాడంట. పిలుపు అనుకుంటాడంట. వీళ్ళందరూ పేపర్ మీదనో నేల మీదనో లెక్కలేసి చెప్పే లోపు నేను ఊరికి నోటితో చెప్తా నేనే గొప్ప అనుకుంటున్నాడంట. అందుకని యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? మరి అబ్బాయి రొట్టె ద్రాక్షరసం తీసుకోవటానికి, ప్రభు బలలో సమీపించటానికి, హెచ్చు తగ్గులతో చెడిపోయిన హృదయం కలిగా తీసుకుంటే మనకు మేలు కలగదరా నాయన. మనకు మేలు కలగాలనంటే మన హృదయంలో
ఆయనకి పరమందున్న తండ్రికి ఇష్టమైన ఆ ప్రేమించే లోబడే తత్వం ఉండాలని అప్పుడు చెప్పాడంట. మీలో ఎవడైనా గొప్పవానిగా ఉండగోరిని ఎడల వాడు మిగిలిన వాళ్ళందరికీ ఎట్లాగుని ఉండాలట, దాసునిగా సేవకునిగా ఉండాలని చెప్పి, ఇప్పుడు బోధకుడు గొప్పవాడు కనుక ఆయన ఏం చేశాడనంటే ఓ పాత్ర తీసుకొని నడుముకు తువాలు చుట్టుకొని ఇక నీళ్లతో అందరి కాళ్ళు గడగటం మొదలుపెట్టాడు. చివర్లో అంటాడు, మీలో ఎవరైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే ఎట్లాగును తగ్గింపు కలిగిన వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు ఉండాల్సింది తగ్గింపు. ఇక్కడ అంటున్నాడు ఆ ఎముక ఆది కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నారి, స్త్రీ ఎముక. ఆ స్త్రీ ఆదాము యొక్క భార్య అయిన అవ్వమ్మ దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఈ భార్య బలమైన ఎముకగా ఉండాలి అన్నాను కదని చెప్పి ఇక మీ ఇళ్ళకి వెళ్ళి మీ ఆయనకి ప్రక్కలో పొడుచుకునే ఎముకల్లాగా ఉండమాకండి. ఈ సంఘం అనే స్త్రీనిగా ఆయన ఎముకను పోల్చి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు స్త్రీ ఎముకగా పోల్చి జ్ఞాపకం చేస్తే ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట అంటాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము గొప్పది అయితే క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మీ మెట్టుకు మీలో ప్రతి పురుషుడును పిల్లలారా ప్రభువునందు విధేయులై ఉండుడి. అంటే ఇక్కడ నేనేం చెప్తాడనంటే ఆ సంఘం క్రీస్తుకి, సంఘం స్త్రీకి పోల్చి చెప్తూ ఆ సంఘానికి శిరస్సు ఎవరని చెప్తాడు? యేసుక్రీస్తు వారు. సంఘానికి శిరస్సు యేసయ్య. ఇప్పుడు సంఘమును దేంతో పోల్చాడు? స్త్రీతో పోల్చాడు. స్త్రీ అంటే ఎవరితో పోల్చాడని చెప్పుకుంటున్నాం? ఎముకతో పోల్చి చెప్పాడు. ఇప్పుడు భార్య ఎముక అయితే భర్త ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎవరంట భర్త? ఎవరంటండి భర్త? అనంటే భరించేవాడు, ఏలేవాడు, పాలించేవాడు. ఇప్పుడు ఆ భర్త ఎవరు అనంటే సజీవుడయ్యున్న మన సృష్టికర్త అయ్యున్న తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ భర్తకి వధువుగా చెప్పబడుతున్నామా, స్త్రీగా చెప్పబడుతున్నామా, భార్యగా చెప్పబడుతున్నాం ఎవరనంటే లోకంలో నుంచి, పాపములో నుంచి వేరు చేయబడి, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఉపదేశాన్ని విని ఉపదేశానుసారంగా నడిచే ఆ గుంపంతా సంఘము. ఆ సంఘమే వధువు సంఘము. ఆ వధువే భార్య, ఆ భార్యే ఎముక. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు? ఎముకతో పోల్చబడ్డాం. ఇప్పుడు మనం ఎట్లాగుని ఉండాలంట? ఎముకలం అయితే వాక్యంలో కొన్ని ఎముకలకి కొన్ని బలమైన కార్యాలు జరిగాయి. కొన్ని ఎముకలు ఉంటాయి కాల్లో గుచ్చుకొని సెప్టిక్ అయిపోయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కాలు తీసేసిన పరిస్థితులు, అంగవైకల్యాన్ని ఇచ్చిన ఎముకలు ఉన్నాయి. ఇంకొన్ని ఎముకలు ఉంటాయి ఇరిగిపోయి ఆపరేషన్ చేసేటప్పుడు ఆ చిన్న పలుకు దొరకక ఆపరేషన్ అంతా అయిపోయినా ఒక పలుకు ఎక్కడో ఉండి అది సెప్టిక్ అయిపోయి చివరికి అంత గాయం పడిపోయి లూటీలాగా తయారైపోయి మళ్ళీ ఆపరేషన్ చేయటానికి అవసరం అవుతూ ఉంటుంది. కొన్ని ఎముకలు గాయాలు చేస్తాయి, కొన్ని ఎముకలు కుళ్ళిపోయేటట్టు శరీరాన్ని చేస్తాయి. కానీ సంఘం అనబడిన ఎముకగా ఉన్న మీరు, నేను, మనందరం కలిస్తే ఓ స్త్రీ, మనందరం కలిస్తే ఆయనకు వధువు సంఘం, మనందరం ఎముకతో సమానం. మనం ఎట్లాగుని ఉండాలనంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవుని చేతిలో విజయాన్నిచ్చే ఎముకగా మనము ఉండాలి. విజయాన్నిచ్చే ఎముకగా మనము ఉండాలి. సంసోను అలాగున పచ్చి గాడిద దవుడు ఎముకను పట్టుకొని 1000 మందిని హతమార్చాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇప్పుడు సంఘం అనే మనం ఎముకైతే ఈ ఎముక ద్వారా ఘనమైన విజయం కలగాలి, ఘనమైన విజయం కలగాలి. అందుకనే మనం ఘనమైన విజయం ఇచ్చేవారిగా ఉండాలి అన్నట్టు ఎట్లాగ ఉండాలి తెలుసు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 37వ అధ్యాయము 47వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 47వ వచనం చదువునా.
ఆ, ఆ, ఆ. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 14. నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచియున్నాను. ఏంటిదంటండి అది? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి ఉన్నాను. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడనంటే 37వ అధ్యాయంలో మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడట దైవజనుడై ఉన్న యెహెజ్కేలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆయన ఎట్లాగునున్నాడనంటే ఆత్మవశుడై ఉన్నాడట. ఎట్లాగునున్నాడు? ఆత్మలో పరవశించిపోతున్నాడు. ప్రక్కనున్న వాళ్ళ సంగతి మర్చిపోయాడు, ప్రక్కనున్న పరిస్థితులను మర్చిపోయాడు, అన్ని విషయాలు మర్చిపోయి తన యొక్క ధ్యాస, తన యొక్క ఆలోచన అంతా కూడా ఎవరి మీద ఉన్నదనంటే ప్రార్థన చేస్తూ ఉన్న దేవుని మీదనే పెట్టాడట. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో లీనమై అలాగున దేవుని సన్నిధిలో ఏకాత్మతో నింపబడిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడు. మాట్లాడుతూ ఓ దర్శనాన్ని చూపిస్తూ అంటున్నాడట, నరపుత్రుడా నీవు ఎక్కడికున్నావు, నీకేమన్నా కనపడుతుందా అని అంటే ఆయన అంటున్నాడంట, అయ్యా నేను ఒక లోయలో ఉన్నానని నాకు అర్థం అవుతున్నది. మంచిదే, ఆ లోయలో ఇంకేమన్నా నీకు కనపడుతున్నాయి అని అంటే అప్పుడు ఆయన అంటున్నాడంట, అయ్యా నేను ఈ లోయను చూచినప్పుడు లోయంతా ఎముకలతో నిండి ఉన్నది. ఏ ఎముకలవి అనంటే ఎండిపోయిన ఎముకలతో నిండుకొని ఉన్నదంట. ఏ ఎముకలు అంటండి అవి? ఎండిపోయిన ఎముకలు. 2వ వచనంలో అంటాడు, ఎముకల అనేకముల లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. చూసారా? ఎముకనంటే ఎవరని చెప్పుకుంటున్నాం? సంఘం. మనమందరం ఒక ఎముక. నువ్వు ఒక ఎముక, నేను ఒక ఎముక, మనందరం ఎముకలం. కానీ మన ఎముకలు ఎండిపోయితే మేలు కలగదు, కానీ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకాలి, తిరిగి జీవించాలి. తిరిగి జీవించితే వాటి ద్వారా దేవుడు ఘనమైన విజయాన్ని ఇస్తాడంట. మనం దేనిలో ఎండిపోయామో చూసుకోవాలి. మనమందరం ఎముకలమే, కానీ దేనిలో ఎండిపోయామో? ప్రార్థనలో ఎండిపోయావేమో, దేవుని సన్నిధికి రావటంలో కాస్త దూరమై ఎండిపోయావేమో, దేవుని సన్నిధిలో ఆత్మాభిషేకం విషయంలో ఎండిపోయావేమో, వాక్యం వినటంలో ఎండిపోయావేమో, ఏ విషయంలో ఎండిపోయామో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మనం తిరిగి బ్రతకాలి. ఎండిపోవటం అనంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరం అంతా కుళ్ళిపోయిన శరీరం మట్టిలో కలిసిపోయితే అప్పుడు అస్థిపంజరం, ఆ అస్థిపంజరంకు ఉన్న ఎముకలు అప్పుడు కనపడతాయి. మనలో జీవం కోల్పోయితే శరీరం అంతా కుళ్ళిపోయి మంటిలో కలిసిపోయితే ఎముకలు కనపడతాయి. అట్లాగే ఈ ఉదయకాల సమయంలో మన భక్తి జీవితంలో, మన ప్రార్థనలో మనం ఎండిపోయామా, లేకపోతే పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నామా? ఎట్లాగనున్నాం? ఇదివరకు ఎంత బాగా ప్రార్థన చేసావు, ఇదివరకు ఎంత బాగా వాక్యం చదివావు, ఇదివరకు దేవుని సన్నిధానంటే ఎంత ఆసక్తితో వచ్చావు. ఈ మధ్యకాలంలో ఏమన్నా కాస్త వెనకబడిపోతున్నావేమో, ఏమన్నా కాస్త దిగజారిన అనుభవాలలో ఉన్నావేమో, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చిందేమో, వాక్యం వినే విషయం, వాక్యం చదివే విషయం, ఆసక్తి విషయంలో మనం ఏమైనా ఎండిపోయినట్లుంటే మన ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు చేయలేడు. దేవుని ద్వారా ఘనమైన కార్యాలను చెయ్యాలి అని అంటే మనము ఎండిపోయిన ఎముకలలాగా కాదు, కానీ బ్రతికిన ఎముకలలాగా ఉండాలి. ఏమండి, ఎట్లాగునండి 3 ఏళ్ల క్రితం బాగున్నానండి, 2 ఏళ్ల క్రితం బాగా ప్రార్థన చేశానండి, మరి ఈ మధ్య అటన్నిటికీ దూరం అయిపోయా, ఆత్మీయ జీవితం ఎండిపోయిందండి, ఇప్పుడు నేనేం చేయగలనండి అని అంటే ఎండిపోయిన ఎముకలు తిరుగు బ్రతుకుతాయి. 3 బారిన అనుభవాలు తిరుగు చిగురేస్తాయి. ఏం చేస్తే సిగురిస్తాయి? చూడండి ఒకసారి, అందులోనే అంటున్నాడు ఓ చక్కని మాట. చూడండి బైబిల్ గ్రంథంలో 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, 37వ అధ్యాయం 4వ వచనం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లని, ఎండిపోయిన ఎముకలలారా యెహోవా మాట ఆలకించుడి. చాలు. ఏంటిదంట? దేవుని మాట ఆలకించు. నా లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలతో దైవజనుడు చెప్పమంటున్న మాట దేవుడు చెప్తున్నాడు దైవజనునికి. దైవజనుడా ఈ మాట చెప్పు, యెహెజ్కేలా ఈ మాట చెప్పయ్యా, ఎండిపోయినాయ్యా, ఆ ఎముకలు మనుషుల ఎముకలేనయ్యా,
ఆ ఎండిపోయిన ఎముకలు అస్థిపంజరం గూడు చెదిరిపోయిందయ్యా. కుడికాలు ఎముక ఒక ప్రక్క, ఎడం చెయ్యి ఎముక ఒక ప్రక్క, ఆ తల భాగం పుర్రె భాగం ఇంకో ప్రక్క చల్లా చెదిరైపోయింది. ఆకారం లేదు, నిరాకారంగా మారిపోయిందయ్యా అని అంటే, అయినా పర్వాలా, నేను నీకు చెబుతున్నా, యెహోవా మాట నువ్వు ప్రకటిస్తే ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయి. బ్రతకటానికి ముందు ఏమవుతాయంట? చెదిరిపోయినవన్నీ ఒక చోటికి సమకూడతాయి. దేవునికి స్తోత్రం. అంటే చెదిరిన అనుభవాలు సమకూరాలి అని అంటే, మొడుబారినవి చిగురించాలని అంటే, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకాలి అని అంటే చాలా సులభమైన పద్ధతి ఏది? యెహోవా మాట ఆలకించాలి. ఏం ఆలకించాలంటే అండి, ఎవరి మాట ఆలకించాలి? చాలామంది మనుషుల మాటలు ఆలకిస్తాం. అవి కాదు, మనం ఆలకించాల్సింది ఎవరి మాటలు? దేవుని మాటలు, దేవుని మాటను. దేవుని మాట ఎంత గొప్ప బలమైన కార్యం చేసిద్దనంటే, నిర్జీవమైన వాటిని సజీవంగా మార్చిద్ది, ఎండిపోయిన వాటిని తిరిగి బ్రతికించిద్ది. అందుకని భక్తుడు అంటాడు, మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవో, మొడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఎండిపోయినవి తిరిగి బ్రతకాలని అంటే దేవుని మాట ఆలకించాలి. ఏం ఆలకించాలటండి మనం? దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట ఆలకించితే ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయండి. ఆ మాట ఎంత విలువైందో తెలుసా? గత రాత్రి ఓ గ్రామానికి సువార్త కోసం అని వెళ్ళి, ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి ఆ గ్రామానికి వెళతా ఉన్నాం. అయితే 3 సంవత్సరాల నుంచి దాదాపుగా అక్కడ సువార్త కూడికి వెళ్ళలేవు. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. తర్వాత కొంచెం ఇబ్బందులు కలిగి అక్కడ సభలు ఏర్పాటు చేయట్లా, వేరే మెయిన్ చర్చిలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సంఘంలో ఉన్న ఒక సహోదరుడు వివాహం అయ్యి 25వ సంవత్సరంలోనికి సిల్వర్ జూబ్లీ వేడుక చేసుకుంటున్నాడు. సార్ దానికోసం ఏదో మంచిగా సంగీత పరిచర్యని పెడదాం అనుకొని చివరికి అన్నాడంట, అంతకన్నా దేవుని మాట వినిపించితే మనకు మేలు కలిగిద్ది, ఎవరిని పిలుద్దాం ఏంటి అనుకొని అన్నొచ్చారు కదా మనకి, దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావట్లేదు కదా, సరే పిలిపించుకుందామని రాత్రి చెబితే అది కుటుంబ ప్రార్థన. అక్కడికి వెళితే తీరా మేము వెళ్ళేసరికి ప్రారంభం కాలేదు, అప్పుడే మొదలుపెట్టి ప్రారంభ పాట పాడుతున్నారు. అబ్బో ఇది ఏ టైం అయిద్దో అనుకున్నాం. పొయ్యిలో నుంచి పొగ వస్తుంది, ఆ డాకల్లో నుంచి ఆవిరి బయటకు వచ్చేస్తుంది. ఇక అవి చూసి ఎవరు ఉంటారు ఎక్కువసేపు అనుకున్నాం. తీరా చూస్తే మమ్మల్ని గదిలో పెట్టి ఆ 1 గంట పాటలు పాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చే సమయానికి చూస్తే ఎప్పుడు ఉండనన్ని ఆటోలు రోడ్డు మీద నిల్చున్నాయి, ట్రాక్టర్లు నిల్చున్నాయి, ఆటోలు నిల్చున్నాయి. జనం ఎటు చూచినా కనుచూపు మేర వరకు జనులు ఉన్నారు. ఏంటి సంగతి అన్నా, ఎవరు వీళ్ళందరూ ఇక్కడోళ్ళేనంటే, లేదయ్యా మీరు వస్తున్నారని దేవుని మాట కోసం ఇక్కడికి వచ్చారని అంటే, నేను చెప్తున్నా దేవుని సన్నిధిలో పులిపేట మీద ఏడుపు వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం. నాకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ దేవుడు ఆ సమయానికి అక్కడికి మనము అవసరమయ్యాను. ట్రాక్టర్లతోటి ఆటోలతోటి జనులు విస్తారంగా వచ్చారు. వీళ్ళు వండిన దాన్ని మించి రెట్టింపు అయిపోయింది, మళ్ళీ చేసి మళ్ళీ పెట్టారు. దేవుని సన్నిధిలో దేవుని మాట కోసం చలని కూడా ఆలోచించకుండా మోటార్ సైకిళ్ళ మీద ఆటోల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట మనలను బ్రతికించిద్ది, దేవుని మాట గొప్ప కార్యాలను చేసిద్దండి. అయితే ఆయన అంటున్నాడు, మనము విజయాన్ని ఇచ్చే ఎముకలాగా ఉండాలనంటే, ఎముకగా ఉన్న మనలో ఏముండాలి మొదటనంటే జీవం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ జీవం మనకు లేదు, మనకు రావాలి అనంటే మనమంట దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట ఆలకించాలని అంటే, ఓ చెప్పు నాకు వినపడుతుందిలని నువ్వు ఎక్కడో దూరా నుండి నేను ఎక్కడుండి చెబితే నువ్వేమో ఉప్పు తెమ్మంటావు మీ అబ్బాయిని, వాడికి ఏం పప్పులాగా వినపడిద్ది, వాడు వెళ్ళి పప్పు తెస్తాడు.
నువ్వేమో ఉప్పు తెమ్మంటావు, వాడికి పప్పు అనిపించిద్ది, చివరికి మీ ఇద్దరు గొడవ అయ్యిద్ది. అందుకనే దగ్గరకు వచ్చి ఆయన మాట వినాలి. పిల్లలారా, నా దగ్గరకు వచ్చి వినండి, నా సమీపమునకు వచ్చి వినండి. అందుకని మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నా మాట విని విశ్రాంతిని పొందాలి. దేవుని దగ్గరికి రావాలి. ముందు ఆయన మాట వినబడాలంటే ఎక్కడికి రావాలి? మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? కొంతమంది రమ్మంటే అలాగ వస్తారు, ఇలాగ నెడతారు. కొంతమందికి వరం అది, వచ్చి కూర్చొని శుభ్రంగా నిద్రపోతారండి. అదేం సోద్యమో నాకు అర్థం కాదు. ఏమండి, నిద్రపోతారు. ప్రసంగం అయినాక మెళుకు వచ్చిందంట. పాటల దాకా అబ్బో ఏం స్పీడ్గా ఉంటారో వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బో వాళ్ళు కొడుతుంటే చప్పట్లు ఎంత ఉద్యమం వచ్చిద్దో, చాలా బాగుంటుంది. అదేం సోద్యమో ఏమో కానీ ప్రసంగానికి నిద్రపోతారు. ప్రసంగం అయిపోయినాక లేస్తారు. ప్రసంగం అయిపోయినాక లేస్తారు. అట్లా కాదట. వచ్చిన మనం ఏం చేయాలనంటే వచ్చి నిద్రపోయాలటం కాదంట. అందుకని మార్కు సువార్త 1:15 అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తను నమ్మండి. సువార్తను నమ్మండి. నమ్మండి అంటే వాక్యాన్ని వినాలి, దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన మనం వాక్యం వినాలి. విన్నా మనం మనస్సును మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలటండి? మనసును మార్చుకోవాలి. వాక్యం ఏంటంటే ఏది మంచో ఏది చెడో మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిన తప్పులన్నిటినీ ఒప్పుకొని దేవునికి ఇష్టమైనవేవో అవి ఎన్నుకొని వాటిని చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నిన్ను బ్రతికిన ఎముకలాగా చేస్తాడు. నువ్వు బ్రతికిన ఎముకవైతే నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలని చేస్తాడు. జీవం ఉందా? మారు మనసు పొందామా? బాప్తిస్మం పొందామా? బాప్తిసాన్ని పొందిన మనం జీవం కలిగిన బ్రతికిన ఎముకలాగా ఉన్నామా, లేకపోతే సచిన ఎముకలలాగా ఉన్నాం? కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమని చెప్పొచ్చు అన్నానంటే కరుడు కట్టినోళ్ళు అని చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు మా ఊర్లో ఒక ఆమె ఉన్నది. మొత్తానికి ఏం చేసేవాడు అని అంటే వాళ్ళ ఆయన ప్రతిరోజు తాగటం, రావటం, పిచ్చకొట్టుడు కొట్టడం. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇదే తంతు. సరే, పెళ్ళయి 16 సంవత్సరాలు అయింది. నాగిరెడ్డిపాలెం అని మాకు ప్రక్కనే ఉంటుంది అన్నమాట, బెల్లంకొండ ప్రక్కనే. వాడు రోజు దాగి వచ్చి కొడతానే ఉన్నాడు. మేము ఇంకొక 3-4 కుర్రాళ్ళం పని మీద వెళ్ళి అక్కడ నిల్చున్నాం. నేను చూసి, అరే ఏంట్రా ఈ అమ్మాయి ఆడు కొడతానే ఉన్నాడు, కలుపుకొని తింటానే ఉంది, ఉలుకు పలుకు లేదు ఏంట్రా, అరే ఆడు అంత లావు ఉండి కాలుతో అంటున్నాడు, మా చేతితో గుర్తున్నాడు, అయినా ముద్దలు చేసుకొని గొట్ట మిగుతానే ఉంది ఆ లాంతర్ దగ్గర పెట్టుకొని. అరే ఏడవటం లేదు, ఏమి లేదని చెప్పి అంతా అయిపోయినాక తెల్లారి సెలవులు వస్తే మేము మీకు మళ్ళీ ఆ ప్యాంట్లు కొద్దిగా ఒక అరడుగు పైకి మడిసి, ఏమండే పైకి మెడిసి, ఇదివరకు మాకు పొట్టిగా ఉంటే కుదిరేది కాదు. ఇప్పుడేమో పొడవున్న ప్యాంట్లు కూడా లోపలికి మడుతున్నారు, ఫ్యాషన్ అంట అది కదండి. ఇటు 4 గీతలు ఇటు 4 గీతలు క్రాప్ వేసుకొని చుట్టూ తీసి మధ్యలో కొద్దిగా ఏది కోడి పుంజుకుంటుందే అటు పెట్టుకొని అటు తిరిగితే ఊరుకునేవాళ్ళు కాదు, పెచ్చకొట్టుడు కొట్టేవాళ్ళు మా అమ్మవాళ్ళు. కనీసం మాకు మామూళ్ళు బావాళ్ళు అయ్యేవాళ్ళు అయినా తిట్టి కొట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడేముందిలేండి, అసలు ఎంకరేజ్ చేస్తున్నాం ఇంట్లో వాళ్ళు, అరే ఎట్టే వేయించుకో క్రాప్, అది కాదు చూడు ఎంత బాగా వేయించుకో, నువ్వు కూడా వేయించుకో అని అంటున్నావు కదండి. మొత్తానికి ఆ సెలవుల్లో మేము ఇంటికి వస్తే అట్లాగ అటు ఇటు వెళ్ళేవాళ్ళం కాదు. మేము చేసేవాళ్ళం అని అంటే ఏదో ఒక పనికి వెళ్ళేవాళ్ళం. చదువుకునే పిల్లలు సెలవులకు వస్తే మేము మాత్రం వెళ్ళేవాళ్ళం. వీళ్ళు వస్తారు, అయ్యా అని అంటే ఆడవాళ్ళు మీరు ఎక్కువ వస్తే పని జరగదు, మళ్ళీ మీకు అనవసరం కూలి ఇవ్వాలి వదిలేనంటే ఎవరన్నా కొద్దిగా ఆ నిండు నెలలతో ఉన్నవాళ్ళు ఏదో కొద్దిగా ఉపయోగపడతలే రానియండి అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళం. మేము అడిగా, మాయ్ రాత్రి అటు కొడుతుంటే కనీసం ఉలుకు పలుకు లేదు, మొత్తానికి టమాటా పచ్చిమిరకాయ పచ్చడితో గొట్ట మింగుతున్నావు, పచ్చిమిరకాయ తొక్కులు ఏరేసి పక్కన పడేస్తున్నావు, కాలుతో దంతున్నాడు, చేతితో కొడుతున్నాడు, ఉలికి పలుకు లేదు ఏంటమ్మా రాత్రి అని అంటే, కొట్టుకొని అన్న ఎంతకాలం కొడతాడు, 16 ఏళ్ళ నుంచి పడుతున్నా, కాయ కాసిపోయింది, వాడు నా ఒంటిని కొడతాడు కానీ నా మనసుని ఏమైనా కొడతాడా అని అంటుంది. దేన్ని కొడతాడంట? ఎటువంటి కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు సంఘాల్లో కూడా. చెప్పుకో, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో, మేము మారుతామా? చాలామంది బోధలు విన్నాంలే. కానీ కాకపోతే మెయిన్ లైన్ చర్చెస్లో 5 ఏళ్లకో 4 ఏళ్లకో పాదులు మారుతారు. మాకేమో నువ్వు మారవాయా, మేమన్నా మారిపోవాలి, అంతేగా నువ్వు మారవగా సత్యదాకా తప్పదుగా మనకి ఈ బంధం. చెప్పుకోవయ్యా, చెప్పుకో, నా పని నాదే, గొట్ట మొదలు మింగటమే కానీ దెబ్బ అసలు తగలట్లా, బోధ అసలు పనిచేయట్లా కొంతమందికి. మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వచ్చి సజీవులు మేము అని అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అయితే బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న మాట మనం ఎట్లాగున ఉండాలనంటే బ్రతికిన ఎముకలాగా ఉండాలి. సంఘం స్త్రీకి పోల్చాడు. ఆ స్త్రీ ఎముక, ఆ ఎముక ద్వారా ఘనమైన విజయాలు జరగాలి అని అంటే మనమంట దేవుని మాట విని దాని చొప్పున నడిస్తే, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిస్మం పొందితే అప్పుడు మనం బ్రతికిన ఎముకలలాగా ఉంటాం. బ్రతికిన మనకు రెండవది ఏం కావాలి? విజయం కావాలి అని అంటే కొన్ని ఎముకలు ఉంటాయి, సత్తువ లేకపోతే ప్రయోజనం ఉండదు. అప్పుడప్పుడు అంటాం ఏడుడా వయసుకు తగ్గ బరువు లేదు. అప్పుడప్పుడు అంటాం ఈడొచ్చింది కానీ ఎవరం లేదేంటి వీడికే, ఏంటిదంటది ఏమొచ్చిందంట, ఈడొచ్చింది కానీ వివరం లేదు అని మీరంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళుగా మీరు క్లాస్గా చెబితే అర్థమైంది. మరి నాకేం అది రాదాయా. వయసు వచ్చిందంట, వయసు పెరుగుతుంది కానీ ఇది పెరగలేదంట. ఏం పెరగల? బుద్ధి పెరగల. మైండ్ అంటే మీకు తెలిసిద్దే, మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళుగా. ఏమంటే కొంతమందికి వయసు వచ్చింది. ఎంత వయసు వచ్చిందనంటే ఆ మధ్య ఒక అంటుంది మరి రేపు ఫిబ్రవరి 14 నుంచి మనకు కూడా మొదలైద్దిగా బసం బుధవారం మొదలైద్దిగా. దేవుని దయ వలన అయ్యా నేనయ్యా ఎప్పటికీ ఉపవాసాలు మొదలెట్టి ఎన్ని సంవత్సరాలు తెలుసయ్యా? ఇన్ని సంవత్సరాలు. అరే రే రే ఇన్ని సంవత్సరాలు ఈడొచ్చింది కానీ మాట మారిందే, చూపు మారిందే, నడక మారిందే, హృదయంలో చేదేమన్నా పోయిందే, గర్వం ఏమన్నా పోయిందే? అయ్యి బాల ఈ 40 రోజులు ఏముండవయ్యా. మరి 40 రోజుల తర్వాత మట్లాదివారం మట్ట గుడికి వచ్చటం, ఇంటికి వెళ్ళి ఇక తీయటం కదండి. అట్లాగున కాదట. ఈడొస్తే ఎవరం రావాలి. వయసు పెరిగితే ఆ వయసుకు తగ్గ అనుభవం కూడా మనకి పౌలు గారు అందుకే అంటాడు, మీరు మీ యొక్క లెక్కను బట్టి చూస్తే మీరు బాప్తిస్మం పొంది చాలా కాలం అయిందని మీకు బలమైన ఆహారం పెట్టాలనుకున్నాను, కానీ మీ బుద్ధిని మీ చేష్టలను బట్టి చూస్తే మీరు ఇంకా ఏం తాగాల్సిన వాళ్ళు పాలు తాగవలసిన వారే. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే సంఘంలో మనం మారు మనసు ద్వారా బాప్తిస్మం ద్వారా తిరిగి బ్రతికితే బ్రతికిన ఎముకలుగా మనం విజయాన్ని తెచ్చే ఎముకల్లాగా ఉండాలి అని అంటే మనకి ఇంకొకటి ఏం కావాలంటే మన ఎముకలకి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. 7-8 వచనాలు త్వరగా. 3వ అధ్యాయము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అదుగదుగదుగదో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలిగిన ఎముకలాగా మనం ఉండాలి. ఏ ఎముకలాగా ఉండాలంటే మనం సత్తువ అని అంటే మీరు అంటారు అబ్బో ఈ స్టీల్ బింద ఆ కొట్లో మొత్తానికి చూడటానికి పెద్దగా ఉంది కానీ ఇదేమో చిన్నగా ఉందని వదిలేసాం, కానీ రెండింటిని కాటా పెడితే చిన్న బిందె ఎక్కువ కేజీలు వచ్చింది, పెద్ద బిందె తేలిపోయింది. అంటే ఈ రెండిట్లో సైజు కాదు, సత్తువ దేనికి ఉంది, బరువు ఎక్కువ దేనికి ఉంది. అప్పుడప్పుడు మీరు కూడా పెద్ద చిన్న సత్తువ వయసును బట్టి రాదంట. దేన్ని బట్టి వచ్చింది? సత్తువ కనపడితే తూకం వేస్తే తెలిసిద్ది. నువ్వు చాలా కాలం అయిందండి బాప్తిస్మం పొంది. ఏం సుఖం? పాట పాడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, విజ్ఞాపన చేస్తావా? కొంతమందికి ప్రార్థన ఏంటో తెలియదు, విజ్ఞాపన ఏంటో తెలియదు. ఇంకొంతమందికి ప్రార్థన చేయమని ఇస్తే నేను మీకు చెప్పాగా, పెట్టుకున్న వేడి అన్నం ఆరిపోద్ది అనమాట. అన్నం ఆరిపోతే పర్వాలా, వాడు ఆకలి కూడా ఆరిపోద్ది. సుదీర్ఘ ప్రార్థన చేస్తారు కొంతమంది, సుదీర్ఘ ప్రార్థన చేస్తారు. అట్లాగనే కాదట, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సత్తువ కలిగిన వారిగా ఉండాలి. సత్తువ కలిగిన ఎముకలలాగా ఉండటం అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు మనకేమొచ్చిందటండి, మన ఎముకలకి సత్తువ వచ్చింది, దేహానికి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు ఎముకంటే ఎవరు? నువ్వే అనమాకండి. మీరేమో నన్ను నేనే మిమ్మల్ని అంటాం కాదు. ఎప్పుడు చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంచుకోవటమేనా? మనందరం కలిస్తేనే
ఎముకలం కదండి. మనందరం కలిస్తే ఎముక. ఆ సంఘం అనే స్త్రీ ఎముక. ఆ ఎముక విజయమిచ్చే ఎముకలాగా ఉండాలనంటే ఒకటి మారు మనసు పొంది సంఘంలోనికి రావాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చాక నువ్వు ఎట్లాగుని ఉండాలనంటే సత్తువ కలిగిన ఎముకలాగా ఉండాలి. బరువు లేని తేలిపోయే ఎముకలాగా ఉండకూడదు, బలమైన ఎముకలాగా ఉండాలి. బలమైన ఎముకలు కొన్ని ఉంటాయి, మధ్య గ్లాసులు వచ్చినాయిగా ఫంక్షన్లో పెడతారు, వాళ్ళు పిల్లలు అసలు ఆగట్లా. వాడు ఒకటి ఇస్తరాకు లేచాడు, జమ్ములు లేచిపోయింది. సరే ఆడడానికి ఇంకొకడు వచ్చాడు గ్లాసులు పెట్టుకుంటా, వాడేమో అని అంటున్నాడు, ఇట చూస్తున్నాడు సీదిన దాంతో గ్లాస్ ఎడుతున్నాడు. వారు ఈడు పెట్టాడు, ఈడినొద్దానంటే వాడు అసలే సంఘం పెద్ద కొడుకు, ఆ సంఘం మానేస్తారు ఏమో. వాళ్ళ పాస్టర్ గారు ఏమనలేక అన్న ఏమనమాకండి, నేను తెచ్చితే ఇంకొక గ్లాస్ అని అనమాకండి నన్ను. ఈ వీళ్ళమ్మ అసలు మామూలు కదన్న, గయ్యాళిదన్న, ఆడు సంఘం పెద్ద అన్న వాళ్ళ నాన్న ఏమనమాకండి అన్న, 37 కుటుంబాలు ఉన్నాయన్న వాళ్ళే అన్నాడు. ఒరి 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 పాదిరి ఎంత భయపడిపోతున్నాడు. అరే శివుడు జీదుకొని ఎట్టని కుడి చేత్తో అది ఇక్కడ కనపడుతూనే ఉంది, దాంతో నా గ్లాస్ ఎడితే నేను తినాలి. ఇప్పుడు చూస్తా ఏం పనులండి. అదేమనంటే 37 కుటుంబం. అన్నా నువ్వు తినన్నా కావాలంటే, నీ భోజనానికి ఒక దండం, నీకు ఒక దండం. రోడ్డు మీద ఎక్కడన్నా 2 పునుగులో 2 ఇడ్లీలో తిని వెళ్ళిపోవచ్చు. ఏంటన్నా ఇదన్నాడు. 37 కుటుంబాలు పోతాయి అన్న, నీకేం తెలుసు నా బాధ అని అంటున్నాడు. ఓరు బాబోయ్, సత్తువ లేదు కొంతమందికే. ఆ గ్లాసు పెట్టగానే ఎగిరిపోయింది, ఇస్తరాకి వేయగానే ఎగిరిపోయింది. ఇదివరకు చక్కగా ఆ ఇత్తడియో, నాకు తెలిసినప్పుడు ఇత్తడి ఉండేవి, అవి చింతపండు వేసి రుద్దలేక మీలాంటి స్త్రీల సంఘం అంతా మొత్తానికి ఎవరు చెప్పుకున్నారో ఏమో కానీ అవి తీసేసి స్టీల్ పెట్టారు. మళ్ళీ ధర్నా చేశారేమో కానీ అయిపోయి ఇప్పుడేమో వచ్చినాయి అని అంటే, అబ్బా కడిగే పని లేదు, తుడిచే పని లేదు, షెల్ఫ్ల్లో పేర్చే పని లేదు, కమ్మింగ్, సిట్టింగు, ఈటింగు, గోయింగు, స్లీపింగు కదండి. ఏం లేదు, కడిగే పని లేదు, తుడిచే పని లేదు, ఏ బాధ లేదు. ప్లేట్లు అయితే కడగాలి, గ్లాసులు అయితే కడగాలి. కడిగిన మళ్ళీ ఉప్పు నీళ్ళు అనుకోండి మరకలు పడిపోతాయి, తొడవాలి. ఎంత శాకిరు. ఇప్పుడు ఆ బాధ లేదుగా. అవి పెట్టాడు, వాడు ఎట్ట పెట్టి వెళ్ళాడు, వాడు అడు తిరిగాడు, ఇది ఇటు వెళ్ళిపోయింది గాలికి. ఏమంటే సత్తువ లేదు గ్లాసుల్లో కదండి. చాలామంది విశ్వాస జీవితంలో సంఘాలలో సత్తువ లేని ఎముకలలాగా ఉంటున్నారు. కానీ మనం అట్లాగా ఉండకూడదంట. మనం ఎట్లాగా ఉండాలి? సత్తువ కలిగిన ఎముకలాగా ఉండాలి. సత్తువ కలిగిన దేవుని పిల్లలలాగా ఉండాలి. సత్తువ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అనంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చింది. రెండవది, చెడుతనాన్ని విడిచిపెడితే మనకు సత్తువ వచ్చింది. తిమోతి భక్తునికి ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరం, తిమోతికి రాస్తున్న మొదటి ఉత్తరము, మొదటి అధ్యాయము 12-13 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడండి నాన్న. పూర్వము హింసకుడను హానికరుడనయ్యున్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూసారా, ఎవరు కృతజ్ఞుడై ఉన్నాడంట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఆయన ఆత్మీయ కుమారుడయ్యున్న తిమోతి అని ఆయనకు ఉత్తరం రాసి చెప్తున్నాడు. నాయనా తిమోతే, నువ్వు ఎట్లాగా ఉండాలనంటే సత్తువ కలిగిన ఎముకలాగా ఉండాలి. సత్తువ అనంటే దేని ద్వారా వచ్చిద్దనంటే మనం హార్లిక్స్లో లేకపోతే బోర్లిక్స్లో తాగితే వచ్చే సత్తు కాదు. అది ఎట్లాగను వచ్చిద్ది అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు మనకు సత్తువని ఇస్తాడు. దేవుని వాక్యం మనలో ఉంటే మనకు సత్తువ వచ్చింది. అందుకని అంటాడుగా యోహాను భక్తుడు ఉత్తరం రాస్తూ మొదటి ఉత్తరంలో, యవనస్తులారా మీరు బలవంతులు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. ఆ మొదటి అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో అంటాడు యోహాను పత్రికలో, యవనస్తులారా మీరు బలవంతులు. మనకు బలం ఎట్లాగున వచ్చిందంట? దేవుని వాక్యం మనలో ఉంటే. సత్తువ ఎట్లాగున వచ్చింది? భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన మనం ఖాళీ హృదయంతో ఉండకుండా మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకు బలం వచ్చింది. అందుకని 125వ కీర్తనలో అంటాడు, ఏమనంటాడు తెలుసా? యెహోవా యందు నమ్మకించువాడు ఎలాగునా వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు. యెహోవా యందు నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే
ఉంటారు. కొంతమంది కదలరు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా జరగండి అని అంటే జస్ట్ పైన బాడీ అట్ట కదిలిద్ది, కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ యాజ్ టీజ్గా ఉంటుంది. స్ప్రింగ్లే వీళ్ళు అట్ట అంటారు, మళ్ళీ యాజ్ టీజ్గా సేమ్ పొజిషన్కి వస్తారు. వాళ్ళ గురించి ఏం పడవచ్చు తెలుసు మనం? కదలాకుందువు సియోను కొండవలే మెదలాకుందువు. ఏ చిన్న చిన్నవి అయితే ఓ కింట బస్తా అయితే ఎత్తి పెట్టవచ్చు, కానీ అంటాడు మెదలాకుందువు బలమైన దుర్గము వలె యేసయ్య మన చెంత నుండగా. దిగులేలా మనకింకా కదండి, ఎంత చక్కగా ఉంటుందో. వాక్యంలో అంటున్నాడు మనం సత్తు కలిగిన ఎముకల్లాగా ఉండాలి అని అంటే పౌలు భక్తుడు మారిపోయి సాక్ష్యం ఇస్తున్నాడయ్యా, ఇదివరకు నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, ప్రార్థన చేసేవాళ్ళని తిట్టేవాడిని, ప్రార్థన చేసేవాళ్ళని బెదిరించేవాడిని, నోటికొచ్చినట్టు మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు నేను పౌలు అయ్యానయ్యా, దమస్కు మార్గంలో యేసయ్య దర్శించాడయ్యా, నాకు మార్పు వచ్చిందయ్యా, కాబట్టి ఇప్పుడు నేను బలమైన సత్తువు కలిగిన ఎముకగా ఉన్నా. అందుకనే పౌలు వాక్యం చెబుతుంటే పుతోను దెయ్యం అంటుందంట, సర్వోన్నతుడైన దేవుని సేవకుడు. పౌలు ఆది అపోస్తలులు వాళ్ళు అట్లాగుని యేసునామం ఉచ్చరిస్తుంటే దయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోయినాయి. వాళ్ళని గురించి అంటారు, భూలోకమును తల్ల క్రిందులు చేయువారు ఇచ్చోటికిని వచ్చితిరా, ఇచ్చోటికిని వచ్చితిరా. ఓ దైవజనుడు ఉన్నారు, ఆ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మంగమూరి దేవదాసయ్య గారు. ఆయన కూర్చిన అనుభవాల్లో నేను ఆలకించింది ఏంటి తెలుసా? ఎవరైనా దయ్యాలు పట్టిన వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, ఒంట్లోకి వచ్చి ఇదివరకు మాట్లాడుతాయి లేవనే వాళ్ళకి నేను అంత దూరం వెళ్ళలే, కానీ ఆ కాంట్రవర్సీ నాకు అసలు నచ్చదు. కానీ ఎవరన్నా ఒంట్లోకి వచ్చి ఏయ్ ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని అంటే కొంతమంది సోపు చెబుతారు, నీకు తెలియదు ఆగు చింత నువ్వు ఆగు, ఆమె ఎందుకు వచ్చావు, పళ్ళన్నీ ఊడిపోయి ముసలోళ్ళు అడుగుతూ ఉంటారు, పని బాటే ఉండదు, ఓడగొట్టిన నాగళ్ళు కదా, ఎందుకు వచ్చినావు అమ్మ, ఎందుకు వచ్చిన పిల్ల నువ్వు వెళ్ళిపో, అరే మొన్న కొత్తగా పెళ్ళైన పిల్లని పట్టుకొని ఏంటి పీల్చి పిప్పింగ్ చేస్తున్నావు, వెళ్ళిపోయే తల్లి అని అంటే నేను వెళ్ళా అన్నాడు. పోయి ఏం చేస్తే వెళ్ళిపోతావనంటే పండక్కే రేపు జనవరి పండక్కే చీర పెడతారు, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాలే, మళ్ళీ తొందరగా వెళ్ళిపో, కుదరదా నాకు చీర కుదరదు, పోయిన అరిసెలను చక్రాలు చేసి పెడతాం, వెళ్తావా? చివరికి ఇది ఎలా అయినా చంపి నేను వెళ్ళిపోతానంటే చంపేస్తావా మరి? దాంతో నీకు బేరాలేంటండి దెయ్యంతో. అప్పుడట వెంటనే మాట్లాడతా ఈ దెయ్యం అమ్మో ఇక నేను వెళ్ళిపోతున్నా అంటదంట. ఇప్పుడు దాకా వెళ్ళనన్నావు ఏమైందని అంటే దేవుని సేవకుడు దేవదాసయ్య గారు బయలుదేరి వస్తున్నాడు, ఇంటికి నా వల్ల కాదు ఇక నేను వెళ్ళిపోతున్నా అంటదంట. ఎంత గొప్ప భాగ్యమేండి, దేవునికి స్తోత్రం. సత్తువ కలిగిన ఎముకలు. ఆయన ఆరోగ్యరీత్యా చూస్తే దేవదాసయ్య గారు ఉబ్బసంతో బాధపడుతూ చాలా ఆయాసపడేవాడట, కానీ ఆయనకి దేవుడిచ్చిన అభిషేకం చూస్తే సత్తువ కలిగింది. ఈరోజు నువ్వు బలహీనరాలివేమో, డబ్బు లేని పేద్దానివేమో, అందరి ప్రేమను కోల్పోయిన దరిద్రురాలుగా లోకం దృష్టిలో ఉన్నావేమో, అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ వెలివేసిన పరిస్థితుల్లో ఉండి బలహీనులు, ఎన్నిక లేని వారు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి ఇష్టంగా మనం జీవించితే నువ్వు సత్తువ కలిగిన ఎముకవే. అందుకని అంటాడుగా, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వారు బలమైన జనమగును, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఒంటరే కానీ ఒంటరివని బాధపడకూడదట, కానీ ఆయన సన్నిధిలో ఆయన మాట ప్రకారం మనం మారిన వాళ్ళమైతే సౌలు పౌలుగా మారినప్పుడు పూర్వ పరిస్థితులన్నీ విడిచిపెట్టినట్లుగా నీవు నేను కూడా విడిచిపెట్టి తగ్గింపు కలిగి దేవుని మీద ఆశతో గనక ఉంటే దేవుడు నిన్ను సత్తువ కలిగిన ఎముకగా చేస్తాడు. ఇంకా సత్తువ కలిగిన ఎముకలో తెలుసా, మనందరికీ తెలుసు, ఫిలోమోన్ అనే శ్రీమంతునికి దేవుని సేవకుడు పౌలు గారు ఉత్తరం రాస్తూ 11వ వచనంలో చెప్తాడు, ఇదిగో ఫిలోమోనా, నేను ఆత్మ సంబంధంగా నీకు ఎంతో పెట్టుబడి పెట్టా, నీ స్థితిగతులు బాగుండనప్పుడు నీ కొరకు ప్రార్థన
ప్రార్థన చేశా, కన్నీరు గార్చా. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడటానికి దీవించింది దేవుడే, కానీ దానిలో నా ప్రార్థన ఉన్నది కదా, నేను గార్చిన కన్నీరు ఉన్నవి కదా, నీవు నాకు ఎంతైనా అప్పు రుణం ఉన్నావు కదా. కానీ ఆ రుణం నేను తీర్చమని అడగట్లా, నాకు ఒక చిన్న పని చేయి. నీ ఇంట్లో కాని పని చేసి జైలు పాలైన ఒనేసిము అనేవాడు ఉన్నాడు, అతన్ని మరలా నీ దగ్గరికి నేను పంపిస్తున్నా, అతనిని చేర్చుకో. అతడు మునుపు నిష్ప్రయోజకుడే కానీ 11వ వచనం చదువుతారా? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నీ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి నీ కుటుంబం నీ చేతి పనులు దీవించబడటానికి మూలమయ్యున్న నీ ఆత్మీయ నాయకుడిని, ఆత్మీయ తండ్రిని అయ్యున్న నాకును బహు ప్రయోజనకరమైన వాడు ఆయను. చూసారా? నా ప్రాణము వంటి వాడు. ఎంత మంచి మాట అండి. చెప్తాం ఆ మాట చెప్పగలమా మనం? నా ప్రాణము వంటి వాడు ఆయను అని అంటున్నాడు. అంటే ఎంత సత్తు వచ్చింది. ఒకప్పుడు కాని పని చేశాడు, యజమానికి దుఃఖాన్ని పుట్టించాడు, యజమానికి కన్నీటిని తెప్పించాడు, యజమానికి నష్టాన్ని చేసిన వాడే. కానీ ఇప్పుడు అంటున్నాడు అతని గురించి పౌలు భక్తులు ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తూ, అతడు బహు ప్రయోజనకరమైన వాడాయను. రెండవది, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకి పంపిస్తున్నా, కాబట్టి నువ్వు అతనిని చేర్చుకో. అదండి సత్తువు కలిగిన ఎముకలలాగా ఉండాలి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మేము బ్రతికామని ఊరేగుతూ ఉంటారు. బ్రతికావు, కానీ సత్తువేది? సవుల్లాగా ఉంటున్నావా, మారిన పౌల్లాగా ఉంటున్నావా? దొంగోడయ్యి ఉన్న ఒనేసిములాగా ఉంటున్నావా, మారిన బహు ప్రయోజనకరమైన ఒనేసిములాగా ఉంటున్నావా? ఎట్లాగుని ఉంటున్నావు? దేవుని వాక్యం అంటుంది మనమంట సత్తువు కలిగిన ఎముకలాగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటిది విజయం అనేది మనకు రావాలనంటే మనం దేవుని మాట విని బ్రతికిన ఎముకలలాగా ఉండాలి, సంఘం. రెండవది, బ్రతికిన మారు మనసు పొందిన బాప్తిస్మం పొందిన మనం ఎట్లాగా ఉండాలనంటే సత్తువ కలిగిన ఎముకలాగా ఉండాలి. సత్తువ కలిగిన ఎముకనంటే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన మనమంట మారిన మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. సౌలు పౌలయ్యాడు, ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. ఆ అవటానికి గల కారణం ఎవరు అనంటే దేవుని సేవకునితో సహవాసం. కాబట్టి మనకు కూడా ఏముండాలి? సహవాస కూడికని మీరు పెట్టుకుంటున్నారు, రోజు వస్తున్నారా? గుడికి వెళితేనే సహవాసమా ఏంటి? ఇంట్లో ఉన్న సహవాసమే. కొంతమందికి టీవీతో సహవాసం, ఇంకొంతమందికి పనికిరాని వ్యవహారాలతో సహవాసం, ఇంకొంతమందికి వాళ్ళ సహవాసం ఎప్పుడు చూసినా ఇక ఏదో ఒక బట్టల షాపే సహవాసం. పండుగ వస్తుందనంటే ఇక అదే సహవాసం. టైలరింగ్ షాపులు సహవాసం. కానీ వాక్యం అంటుంది మనం సహవాసంలో దేవునితో, దేవుని సేవకునితో ఉంటే దేవుడు మేలు చేస్తాడు. మూడవ ఎముక, ఇంకొక ఎముక మీకు జ్ఞాపకం చేస్తా. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం చూడండి. మాట చూడండి, నేను ప్రార్థన చేస్తా. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీయుల సైన్యం దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు అనగా ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి, అమ్మ బాబోయ్, మనం చదువుకుంటున్నాం కానీ సమాధి చేయటానికి అందరూ వెళ్ళారా? కరోనా టైంలో అందరూ వెళ్ళారా సమాధి చేయటానికి? ఊరందరూ వెళ్ళారా? మళ్ళా మనమాట పోయిన బంధువులు అందరూ వెళ్ళారా? ఇంటోళ్ళు కూడా వెళ్ళా. పోయినోడు పోయాళ్ళేమో, నేను పోయితే అట్ట భూమి మీద మళ్ళీ బియ్యం పుచ్చిపోతాయేమో నేను లేకపోతే అని అడుగు వెళ్ళా బయటకు పోయితే పోయారులే, దేవుని చిత్తంలో ఇది ఏం చేస్తామని చెప్పి ఎవరు వెళ్ళలా. ఇప్పుడు ఊరంతా వెళ్ళే పరిస్థితుల్లో కరోనా టైంలో ఎవరు వెళ్ళలా. కానీ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. యుద్ధం జరుగుతుంది,
బయటకు వస్తే ఎవరు దాడి చేస్తారో తెలియదు. అందుకని ఏం చేశారనంటే కొద్ది మంది మాత్రమే ఒక సైనికుని యొక్క శవాన్ని పాతి పెడదామని వెళ్ళిపోయి, అబ్బాయి ఇప్పుడు మళ్ళీ సమాధి రెడీ చేయటానికి కుదరదుగా, ఇక్కడ ఎలీషాది ఉందిగా, ఇందులో పడేసేద్దామని అని చెప్పి తీసి అట పెట్టారంట. పెట్టక ముందే ఆ ఎముకలకు తగిలి ఎంతకాలం అయిందంట ఎలీషా గారు మృతి పొందినప్పుడు? సంవత్సరం గడిచిపోయిందంట. సంవత్సరం తర్వాత ఆ సమాధిలోకి ఏం ఉండదులని చెప్పి ఆ శవాన్ని అక్కడ పడేశారు. ఆ సమాధిలో ఎలీషా గారి యొక్క ఎముకలు ఉన్నాయంట. ఆ ఎముకలకు తగలగానే చనిపోయిన ఆ శవం అట ఏం చేసిందంట, తిరిగి బ్రతికి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మోయలేదంట, కాళ్ళు మోపి అసలు ఆయన తీసుకెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమయ్యి ఉంటుంది? ఎంతమందికి సల్జ్వరం వచ్చి ఉంటుంది? ఆ చచ్చినోడు ఊళ్ళోకి వస్తే ఊరు పరిస్థితి ఏమయ్యి ఉంటుంది? ఎంతమంది ఊరిలో దడదళ్ళాడిపోయి ఉంటారు? అసలు ఆలోచించితే ఎంత బాగుంటుందో తెలుసా బైబిల్ పరిస్థితి. కనుక దేవుని సన్నిధిలో మనం ఎట్లోగా ఉండాలనంటే బ్రతికిన ఎముక మారు మనసు పొందిన వాళ్ళం. బ్రతికిన మనం సత్తువ కలిగిన ఎముకలలాగా ఉంటే మనం చనిపోయినా మన ద్వారా దేవుడు విజయాలనే ఇస్తాడంట. ఇది బ్రతికించిన ఎముక. ఒక దైవ సేవకుని ఒక సత్తువ కలిగిన ఎముక చనిపోయి సమాధిలో ఉన్న చచ్చినోడిని బ్రతికించిందంట. చచ్చినోడిని బ్రతికించింది. నాకు ఒక పుస్తకం చాలా ఇష్టమైంది, మనం తీసుకొచ్చే ఎముకలలో అగ్ని అని చెప్పి. ఎంత మంచి పుస్తకం అన్నానంటే, ఆ దైవజనుడు బెన్సన్ ఇడుహోసా అనే దైవజనుడు పుట్టినప్పటి నుంచి కురూపిగా రోగిష్టివానిగా ఉంటే కన్న తండ్రి అంటున్నాడంట, డబ్బులన్నీ విడిగి పెట్టేస్తున్నావు ఎందుకు? అసలు వీడు సావనన్న జావట్లా బ్రతకట్లా నెమ్మది లేకుండా పోయింది, వీడిని తీసి పక్కన పడేసేయనంటే ఆ భర్త పోడు తట్టుకోలేక కన్న బిడ్డనంట అలాగున్న బయట పడేయటానికి చెత్తకుండీలో పడేసింది. సాయంకాలం పూట భర్త ఇంటికి వస్తాడు, ఇక వస్తే గందరగోళం చేస్తాడు, నన్నేం చేసినా పర్వాలా, ఈ బిడ్డను ఆయన ఎక్కడన్నా చంపేస్తే మళ్ళీ బాధ అయిద్దని చెప్పి చెత్తకుండీలో పడేసి కిటికీలో నుంచి చూస్తుందంట. ఈలోగా ఎవరన్నా వచ్చి తీసుకుపోతే బాగుండు, ఏ తల్లన్నా చంకనేసుకొని వెళ్ళాడు పెంచితే బాగుండు అనుకొని చూస్తూ ఉంటే కిటికీ తలుపు తెరిచి చూస్తూ ఉందంట. ఈలోగా సాయంకాలం పూట చీకటి పడే ముందు సన్న చినుకు రాలటం మొదలైందంట. ఆ రాలే చినుకు చెత్తకుండీలో ఉన్న పసిగందు మీద పడగానే వాడు కేరింతలు పెట్టి ఏడుస్తూ ఉంటే కన్న తల్లి ప్రాణం ఆగక పరుగున వెళ్ళిపోయి వాడిని తెచ్చి శుభ్రంగా కడిగి తలంతా తుడిచి ఒళ్ళో పెట్టుకొని ఉన్నదంట. చివరికి భర్త అంటున్నాడంట, నేను చెప్తే వినవా, ఎండు నువ్వు తీసేయవా, అయితే నేనే చేస్తానంటే వద్దయ్యా అని చెప్పి ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ భార్య యొక్క అమ్మోళ్ళ ఇంట్లో, అంటే ఆ పిల్లవాని అమ్మమ్మోళ్ళకి అప్పచెబితే వాళ్ళు కొద్ది కాలం పెంచిన తర్వాత చివరికి ఓ చెప్పుల షాపులో పని చేసుకుంటూ ఆ తర్వాత యవన ప్రయాణికి వచ్చి ఆ తర్వాత ఒక సంఘానికి అలవాటు అయ్యి మంచి విశ్వాస అయ్యాడు, మంచి సేవకుడయ్యాక అన్నాడంట, దేవుడు నాకు చెప్తున్నాడు నేను టీవీలో వాక్యం చెప్తాను అన్నాడు, కాబట్టి నాకు పర్మిషన్ నీకు డబ్బులు కడతానంటే క్రైస్తవ వర్తమానం నా టీవీలో దేశంలో ఎక్కడ రావటానికి నేను ఒప్పుకోను అన్నారంట. ఈయన అన్నాడంట, దేవుడు నాకు చెప్పాడండి, అయితే నేను టీవీలో వాక్యం చెబుతా, కానీ మీరు మాత్రం అక్కడ ఉండరు, మీ ఉద్యోగం ఉండదు, మీ సీట్ ఉండదు, మీరు ఈ పొజిషన్లో ఉండరు, కానీ మీ ఇంట్లో కూర్చొని చూస్తారు, నేను వాక్యం చెబుతా ఉంటా అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఒక సమయం వచ్చింది, ఆయన్ని చేయరాని తప్పులో చూచారు, ఆయన ఉద్యోగం తీసేశారు, టీవీలో పర్మిషన్ ఈయనన్న ఆయన ఇంటికి వెళ్ళి ఖాళీగా ఇంట్లో టీవీ ముందు కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనని పిలిచి అవకాశం ఇచ్చారు, టీవీలో వర్తమానం చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బలమైన సేవకుడు, చనిపోయిన వాళ్ళు ఆయన ప్రార్థనతో బ్రతికారండి, ఆయన ప్రార్థనతో బ్రతికారు. బెన్సన్ ఇడుహోసా అనే గొప్ప దైవజనుడు. ప్రియులారా, దేవుని వాక్యం అందుకే అంటుంది, మనము అనేక మందికి కొరగాని వాళ్ళమే కావచ్చు, కానీ సంఘంలోనికి వచ్చాక సత్తువ కలిగిన సంఘంలా గనక మనం ఉంటే జరిగే కార్యం ఏంటనంటే, మనం చనిపోయిన మన ఎముకలు చనిపోయిన అనేక మందిని బ్రతికేటట్టు చేస్తాయి. హత్తుకొని జీవించే అనుభవం మనకి కావాలి. 3 ఎముకలు. ఒకటి బ్రతికిన ఎముక, దేవుని మాట వింటే బ్రతుకుతాం. బాప్తిస్మం పొంది సంఘంలోనికి వస్తే మనం తిరిగి జీవించబడతాం. రెండవది, సంఘంలోనికి వచ్చాక ఎట్లాగా ఉండాలి, మనం సత్తువ కలిగిన ఎముకలాగా ఉండాలి. మూడవది, బ్రతికించిన ఎముకలలాగా ఉండాలి. మన ప్రార్థన, మనతో సహవాసం చేసేవాళ్ళు ఏం చేయాలంట, వాళ్ళు మండేటట్టుగా
ఉండాలి, మండేటట్టుగా ఉండాలి. నువ్వు వెలిగావు, ఇంకా అనేక మందిని వెలిగించాలి. అంచేత కూర్చున్న మనం ఈరోజు సంఘంలో మన పరిస్థితులు ఎట్లాగున్నాయి? ఫిబ్రవరి 14 నుంచి మరలా మనం లెంట దినాలు ప్రారంభించబోతున్నాం. దేవుని సన్నిధిలో ఒక ఆశ కలిగి ఉందాం, ఆసక్తి కలిగి ఉందాం. గతం కనీసం నూతన పరచబడదాం, బ్రతికిన ఎముకలాగా ఉందాం, సత్తువ కలిగిన ఎముకలాగా ఉందాం. మన సహవాసంతో నిర్జీవమైన వాళ్ళను బ్రతికించే వారిగా మనము మారదాం. ఆ రీతిగా ఉండటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక.